ఈయన ఒక ఆలోచనలు, ఈయన ఒక విధానాలు ముందుకు తీసుకుపోవాలంటే వారసుడిగా నేను చేయాలి, ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతో ముందుకు వచ్చాను. సాఫ్ట్వేర్ మైండ్ సెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మీరు ఎప్పుడైనా అనిపించిందా ఈ రాజకీయాలు ఏంది, జనాలు ఏంది, పొద్దున్న లేస్తే జనాల సమస్యలు ఏంది, ఎందుకు ఇదంతా బాధ, మళ్ళీ ప్రశాంతంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే అయిపోవు అని ఎప్పుడైనా అనిపించిందా? మిగతా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అలాంటి ఆలోచనలు వస్తాయేమో. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 2009 నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్తో వర్క్ చేసేవాడిని. అంటే లోకల్గా ఇక్కడే ఉండి అప్పటి నుంచే యాక్టివ్గా జనరల్ పబ్లిక్లో తిరుక్కుంటూ, అంటే వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతులు, దీనిపైన ఇన్డెప్త్గా వెళ్ళేవాడిని. అందుకని నా వర్క్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ పబ్లిక్కి సర్వీస్ స్టార్ట్ చేసి నా పయనం స్టార్ట్ చేశాను. నవచైతన్య యువజన సంఘం అధ్యక్షునిగా యునానిమస్గా ఎన్నికై యువజన సంఘం అంటే ఎల్బీనగర్లో ఒక యూత్ అసోసియేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉందని చాలా కార్యక్రమాలు చేశాము. చెప్పాలంటే పచ్చదనం, పరిశుభ్రత, సుజలాం సుఫలాం. అసలు ఎందుకు స్థాపించాలనిపించింది ఆ యువసేన? అంటే ఇప్పుడు మేము స్థాపించింది కాదు, మా ఫాదర్ టైంలో వాళ్ళు స్థాపించింది అది నవచైతన్య యువజన సంఘం. అంటే విలేజ్కి సంబంధించిన అన్ని క్యాస్ట్కి సంబంధించి అందరినీ కలుపుకొని ఒక అసోసియేషన్, యూత్ యాక్టివిటీస్ బాగా ఉండాలి, యూత్ ఎప్పుడు కల్చరల్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్లో ఉండాలన్న ఆలోచనతో అప్పుడు వాళ్ళు స్థాపించింది. దాన్ని ఫర్దర్గా లెగసీని మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఈ యొక్క యూత్ని ఒక డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ చేయాలన్న ఆలోచనతో దాని అధ్యక్షునయ్యి చాలా కార్యక్రమం 6 ఏళ్ళు సర్వీస్ ఇచ్చాము. దాంట్లో ఎన్నో కార్యక్రమాలు చేశాము. నాగోల్ డివిజన్లో ఎవరైనా కూడా కొలన్ చంద్రశేఖర్ ఆజాద్ గారు అంటే కొంతమంది చెప్తున్నారు, కొంతమంది కొలన్ చంద్రశేఖర్ ఆజాద్ భాయ్ అంటే కొంతమంది గుర్తుపడుతున్నారు. చంద్రశేఖర్ గారికి, చంద్రశేఖర్ భాయ్కి తేడా ఏంటి అసలు? తేడా ఏం లేదు, ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి ఆలోచన. ఒక మనిషి పట్ల వాళ్ళకున్న అంటే అనుబంధమే కానీ వాళ్ళకున్న ఆలోచన ప్రకారం కొందరు చంద్రశేఖర్ ఆజాద్ అని పిలవగలుగుతారు, అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకుంటారు. మా సోదరు అనుకున్న వాళ్ళు బాయ్ అని పిలుస్తారు. నాగోల్ డివిజన్లో క్లాస్ పీపుల్స్ కన్నా ఎక్కువ మాస్ పీపుల్స్ ఉంటారు బాగా, డివిజన్ మొత్తం ఎక్కడ చూసినా కూడా. అలాంటి మాస్ పీపుల్ను మీరు చూస్తేమో చాలా సున్నితంగా ఉన్నారు, సున్నితమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మీది. ఆ మాస్ పీపుల్తో మీ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది అసలు డివిజన్లో? పీపుల్ మాస్ క్లాస్ అనేది ఏముండదు, ఎవరికి ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి, ఆ ప్రాబ్లంకి మనం చూపించే సొల్యూషన్ బట్టి వాళ్ళు మనకు సన్నిహితంగా మెగులుతారు. అది క్లాస్ అయినా మాస్ అయినా వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి ఉంటుంది.